అందుకే నమస్తే, నేను మీ పవన్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందుగా ఈ కూటమి ప్రభుత్వానికి అందరూ అభినందించాల్సిందే. ఎందుకంటే ఇక్కడ కనిపిస్తున్న వ్యక్తి రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డేలో తప్పదాగి ఓ గర్భవతి ఉన్న మహిళపై చేయి వేసుకోవడం జరిగింది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసా? ఒకసారి ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. ఈ వీడియో మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. లాస్ట్ వరకు చూసి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. దానికంటే ముందు ఈ వీడియో చూడండి. మీరు ఆ తర్వాత చూడండి, బా మామూలు ట్రీట్మెంట్ ఇవ్వలేదు పోలీసు వాళ్ళు అయితే ఆ రోజున చంద్రబాబు గారు చెప్పారు, మహిళలపై ఎవడైనా తప్పుగా చూసినా, మహిళల గురించి ఎవడైనా తప్పుగా మాట్లాడినా అదే లాస్ట్ రోజు గిట్టని చెప్పి ఆ రోజున చంద్రబాబు గారు ఏ విధంగా మాట్లాడుతా ఉన్నారో ఒకసారి చూడండి. మీరు మామూలుగా వదిలిపెడితే కంట్రోల్కి రారు. ఎక్కడున్న మత్తు దిగేదిగా, ఎవరికైనా మత్తు ఎక్కినా ఒళ్ళు ఉనికేటిగా చర్యలు తీసుకునే బాధ్యత తీసుకుంటామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. వదిలిపెట్టాను, మర్యాదగా చెప్పాను, 1-2 సార్లు చెప్పాను, 3-4 సార్లు గట్టిగా చెప్పాను. ఎవరైనా సరే ఇంకా కూడా మీరు ఇలాంటి చర్యలుంటే అదే మీకు చివరి రోజు కావాలి, అదే మీ జీవితాల్లో చీకటి రోజు కావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నా, హెచ్చరిస్తున్నా. కదండి, ఒక మహిళపై చేయి వేసిన మొగోడు అంటారా? ఒక మహిళ గురించి అసభ్యకరంగా పోస్టులు పెట్టేటోండి మొగోడు అంటారా? ఒక మహిళని మానభంగం చేసేటోండి మొగోడు అంటారా? ఏం మొగోళ్ళు రా మీరు? ఒక గర్భవతిగా ఉన్న లేడీ పైన చేసినోడికి రిజల్ట్ ఏంటో ఇట్లుంటుంది. ఎట్లా నడుస్తా ఉన్నాడు? ఇట్లుండాలా? ఇలా ప్రతి మహిళని వేధించే వాళ్ళందరికీ ఇలాంటి ట్రీట్మెంట్ ఇస్తే ఈ కూటమి ప్రభుత్వాన్ని మహిళలందరూ మెచ్చుకుంటా ఉంటారు. ఇప్పటికీ మెచ్చుకుంటా ఉన్నారు. ఆ మహిళను కొట్టిన వ్యక్తికి మామూలుగా ఇలా ట్రీట్మెంట్, మామూలుగా అంటే మామూలుగా ఇలా మహిళల మీద ఈ వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు, వీళ్ళందరూ వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళే. వీళ్ళందరూ ఏం చేస్తారు? మహిళలు ఎవరైతే జగన్మోహన్ రెడ్డికి అగెనిస్ట్గా మాట్లాడతారో వాళ్ళ ఫోటోలు అన్నీ మార్ఫింగ్ చేసేసి వీళ్ళందరూ ట్రోల్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు చేయండి రా ట్రోల్, ఇప్పుడు చేయండి. ఒకసారి చూపారా మీకు? ఈయన కొడుక్కి నడవడానికి రావట్లే, ఇప్పుడు నడవడానికి రావట్లా. మహిళల గురించి తప్పుగా మాట్లాడేటోడిని మొగోడు అన్నారు, మహిళల గురించి అసభ్యకరంగా పోస్టులు పెట్టేటోడిని వాడిని మొగోడు అన్నారు, మహిళల్ని మానభంగం చేసేటోడిని మొగోడు అన్నారు, మహిళలకి రెస్పెక్ట్ ఇచ్చేటోడిని మొగోడు అంటారు. వీళ్ళు ఏ రోజైనా మహిళలకి రెస్పెక్ట్ ఇచ్చినా? జగన్మోహన్ రెడ్డి గారు వెనకాల మన విడుదల రజనీ కావచ్చు, ఆర్కే రోజా కావచ్చు, వీళ్ళందరూ వచ్చినప్పుడు అసలు వీళ్ళకి క్లారిటీ ఉండదు. నెట్టుకుంటా పోతారు, పిసుక్కుంటా పోతారు. ఏంద్రా మీ బతుకులు? ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళంతా అంతే. ఈయన మళ్ళీ వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న లీడరు. వీళ్ళందరూ మళ్ళీ జై జగన్ అని చెప్పి నినాదాలు, అరుపులు, కేకులు, బాంబులు. ఏడ్రా స్వామి మీరందరూ. ఇంకా కొంతమంది అయితే యాటపోతుని బలి చేస్తూ ఉన్నారయ్యా. ఆయన ఫ్లెక్సీ ముందు, అరే జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే అన్నప్పుడు నలుగురికి అన్నదానాలు చేయాలా, లేకుంటే రైస్ బ్యాగులు ఇవ్వాలా, లేకుంటే ఆయిల్ ప్యాకెట్లు ఇవ్వాలా, ఇట్లాంటి పనులు చేసుకుంటూ పోవాలి. కానీ పాపం మూగజీవి ప్రాణాలను ఇస్తారా మీరందరూ? వీళ్ళందరికీ ఇట్లాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలి. వీళ్ళందరికీ ఇట్లాంటి ట్రీట్మెంటే కనిపిస్తూ ఉందా? మీ అందరికి కనిపిస్తూ ఉందా? నడవనికి కూడా అట్లా. ఇప్పుడు ఏమని చెప్పు, ఆడోళ్ళ మీద చెయ్యి. ఇప్పుడు ఏమని చెప్పు, ఆడోళ్ళ గురించి తప్పుగా పోస్టులు. ఇప్పటికైనా ఈ వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన కార్యకర్తలకు కావచ్చు, ఈ సోషల్ మీడియాలో పనిచేస్తున్న వాళ్ళకందరికి కూడా కావచ్చు, మహిళల గురించి పోస్టులు పెట్టే ముందు మీ బతుకులు కూడా గిట్లనే ఉంటుంది గిట్లని చెప్పి ఒకసారి ఆలోచించండి. అరే చంద్రబాబు గారు, ఈ పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు చాలా సీరియస్గా తీసుకుంటారు. హోంమంత్రి అనిత గారు కూడా మామూలు కాదు, ఒక్కొక్కడికి బాగానే చెక్కేస్తారు. అంటే నా ఒరిజినల్గా మాట్లాడాలి గిట్లని చెప్పనుకుంటే ఒక్కొక్కడికి దింపేస్తారు. ఇప్పటికైనా మహిళల మీద రెస్పెక్ట్ ఉంచండి. వేరే పార్టీకి సంబంధించిన మహిళలే కాదు, మీ పార్టీలో ఉన్న మహిళల మీదనే ఫస్ట్ మీరు రెస్పెక్ట్ ఉంచండి. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు విడుదల రజనీ కావచ్చు, ఆర్కే రోజా కావచ్చు, వీళ్ళందరూ మహిళలు ఉంటారు. వాళ్ళలో వాళ్ళు పిసుక్కోవడము, ఇక నా నోటితో చెప్పొద్దు, కానీ ఫస్ట్ మీ పార్టీలో మీకే క్లారిటీ అనేది లేదు. చంద్రబాబు గారికి నేను నిజంగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తా ఉన్నా. ఇట్లాంటి ఎదవలని రోడ్డు మీదకి రానియకుండా చేయాలా, అసలు నడవనికి కూడా రానియకుండా చేయాలి. వీళ్ళని బాగానే ఇచ్చారు పోలీసులు. ఈ మాత్రం ఇస్తే మాత్రం ఈ వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న దూకుడుగాళ్ళు తగ్గరు. ఏదైతే అదైంది, కానీ మనోడు జీవితంలో మహిళల మీద చేయి అనేది ఎత్తాడు. ఇంకా సొంత ఇంట్లో చెల్లైనా కావచ్చు, పెళ్ళైనా కావచ్చు, జీవితంలో చేయి ఎత్తాడు మనోడు. ఎట్లాంటి ట్రీట్మెంట్ ఇచ్చుంటారు, బాగానే దూరం నడిపించారు ఈ పోలీసులు. ఈ పోలీసులు కూడా అంతే బాబు, ఎవరైనా తప్పు చేసే చాలు ఒక్కొక్కడికి ఇచ్చి పడేస్తారు. పైనుంచి చంద్రబాబు గారు ఎవడు తప్పు చేసినా వాడికి అదే లాస్ట్ రోజు గిట్లని చెప్పి భయపెట్టిస్తూ ఉంటాడు. ఇక్కడేమో ఈ పవన్ కళ్యాణ్ తప్పు చేసినోడిని జైల్లో పెట్టి మామూలుగా అయిపోయాడు. మనం రీసెంట్గా బోరగట్ట అనిల్ని కూడా చూసినాము. ఆయనకు అట్లాంటి మాటలు మాట్లాడినాం, ఆయన వేసారుగా. ఇప్పుడు ఈయనను కూడా గట్టిగానే వేసారు.
అరే సిగ్గుండారా కొద్దిగానా? గర్భవతిగా ఉన్న మహిళ పైన చేసుడింటారా మీ మొగతనాలు? ఆ మగోళ్ళ మీద మీరు కొట్లాడరా? మగోళ్ళ గురించి మాట్లాడరా? అంటే ఒకసారి వైఎస్ఆర్సీపీ పార్టీ అంటేనే గట్లే నిలదు, అది పక్కన పెట్టేస్తే ఫస్ట్ మీలో మీరు క్లారిటీ తీసుకోండి. మీలో మీరు మహిళలకి రెస్పెక్ట్ ఇవ్వండి. మీ వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న మహిళలే ఇంకో మహిళలకి రెస్పెక్ట్ ఇవ్వలే కానీ పక్కన పెట్టండి. మామూలు లేదు. బాగానే ఇచ్చారు, అందరూ చూస్తూ ఉన్నారు జనాలు అందరూ. పాపం వీడు అనవసరంగా ఆ మహిళను కొట్టిండు, ఉత్తిప్పునాన్ని కొట్టి ఇప్పుడు జైలు వాళ్ళకి పోతా ఉన్నాడు ఇట్లని చెప్పి అనుకుంటా ఉన్నాడు. ఈయన కూడా అనుకోని ఉండొచ్చు, ఎక్కడ జగన్ రా బాబు, జగన్ బర్త్డే అని చెప్పి తప్ప తాగినా ఆ నాయకుడు దాపిచ్చిండు, ఈ నాయకుడు దాపిచ్చిండు, తాగినా ఇంకా రెచ్చగొట్టేటట్టు రెచ్చిపోయినా ఆ మహిళను కొట్టేసిన, ఇప్పుడు నేను జైలు వాళ్ళకి పోతానా ఇట్లని చెప్పి మనోడు కూడా అనుకోని ఉండొచ్చు. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ పార్టీలో మ్యాక్సిమము ఎవరో నాయకుడు రెచ్చగొడితేనే వీళ్ళు రెచ్చిపోతారు తప్ప చెప్పాలంటే వీళ్ళు చాలా మంచోళ్ళు. కాకపోతే వీళ్ళలో ఏంటంటే పైన నాయకుడు అరే నువ్వు ఏం చేసినా నేను వెనకాల నేను ఉంటారా గిట్లని చెప్పి చెప్పేంత వరకు చెప్తాడు. దాని తర్వాత వీళ్ళందరూ రెచ్చిపోయి ఇంకా ఏది పడితే చేసేస్తారు, వాళ్ళు సపోర్ట్ చేయకుండా దారి లేకుండా పోతారు, లాస్ట్లో ఇరుక్కునేది వీళ్ళే. నేను మళ్ళీ ఏమంటా ఉన్నానంటే మీరు పెట్టే పోస్టులు ఒకసారి ఆలోచించి పెట్టండి. ఎవడో ఏదో ఇస్తున్నాడని ఏదో పైసలు వస్తున్నాయని చెప్పి మీరు పోస్టులు పెట్టినందుకో రేపటి రోజున మీరు అందరి ముందు గిట్లా నడుచుకుంటా పోవాలా, మీ ఇంట్లో వాళ్ళ ఇజ్జతులంతా పోవాలా. అందరి ముందు ఇట్లా రోడ్డు మీద నడుచుకుంటా పోతే మీ ఫ్యామిలీ పరువు ఆడ ఉంటుంది, మీ ఇంట్లో వాళ్ళు తలెత్తుకొని తిరుగుతారు. ఏ రోజైనా ఒక్కసారి ఆలోచించండి. మీరు పెట్టే పోస్టులు, మీరు మాట్లాడే మాటలు ఏ రోజైనా మహిళలపై చేతుతే ఒక్కసారి ఆలోచించండి. పైన చంద్రబాబు అస్సలే సీరియస్గా ఉన్నాడు. మహిళలపైన వేరే పార్టీకి సంబంధించిన మహిళైనా సరే వాళ్ళపైన అసభ్యకరమైన పోస్టులు పెట్టినా, అసభ్యకరంగా మాట్లాడినా అదే లాస్ట్ రోజు గిట్టని చెప్పి చంద్రబాబు గారు వార్నింగ్ ఇస్తూ ఉన్నారు. సో ఇప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పోస్టులు పెట్టండి, ఇప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి గిట్లని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా. ఒకసారి మీరు చూడండి, మళ్ళీ మామూలుగా లేదు, బాగానే ట్రీట్మెంట్ ఇచ్చారులే. కానీ ఇప్పుడు ఇంకో వీడియో వస్తుంది, ఒకసారి చూడండి మీరు. ఈ వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన కార్యకర్తలే కాదు లీడర్లకు కూడా బుద్ధి లేదు గిట్టని చెప్పి అనిపిస్తూ ఉంది. ఈయన కార్యకర్త సరే, ఈయనకి ఎవరో తాపిచ్చి ఈయనతో మాట్లాడించిరా, కొట్లిచ్చిరా, అది పక్కన పెట్టేస్తే మన ఆర్కే రోజాకి బ్రెయిన్ లేదా ఏంటి? ఏమని మాట్లాడుతూ ఉంది జనాల్లో ఉన్నప్పుడు? ఈ కార్యకర్తలు అసలే ఏం చెప్తే చేస్తూ ఉంటారు. రీసెంట్గా ఒక ఫ్లెక్సీ పట్టుకున్న అబ్బాయి రప్పా ఇట్లని చెప్పి ఏదో పోస్ట్ పెడితే మనోడిని జైలుకి కూడా తీసుకోపోయారు. అదంతా పక్కన పెట్టేస్తే మన ఆర్కే రోజా గారికి ఏమైంది? ఆమె కూడా ఏది పడుతుంది వదులుతూ ఉంది. ఒక్కొక్కడిని రప్పా అబ్బో ఆర్కే రోజా గారు ఏంటండి ఒక్కొక్కడిని రప్పా? ఎలాంటి రప్పా అండి? నగరిలో మనం చిత్తుగా ఓడిపోయినాం, అందుకోసం రప్పానా? ఎట్లాంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారండి? ఓహో తిరుపతిలో మనం టికెట్లు అమ్ముకున్నాం కదా, దానికి రప్పా గిట్లని చెప్పా? లేకుంటే మనము ఎర్రచందనం స్మగ్లింగ్ చేసినందుకు రప్పనా? ఏదో ఒకటి క్లారిటీ చెప్పండి అండి బాబు. అసలు ఏం అర్థం కాక వస్తున్నాం మేము. ఒకసారి మళ్ళీ చూద్దాం మనం. ఏంటండి ఒక్కొక్కడికి రప్పా? అబ్బో మామూలుగా లేదుగా మన ఆర్కే రోజా గారు. రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డేలోనే కూడా మన ఆర్కే రోజా గారు ఒక్కొక్కరికి రప్పా గిట్లని చెప్పి వార్నింగ్ ఇస్తూ ఉంది. ఏంటండి ఆర్కే రోజా గారు మీకే బ్రెయిన్ లేదు గిట్లని చెప్పి అనుకుంటే మీ కార్యకర్తలకు కూడా బ్రెయిన్ లేకుండా పోతా ఉంది. ఒక్కొక్కరు ఒకడేమో గర్భవతిగా ఉన్న మహిళను కొడతా ఉంటాడు, ఇంకొకడేమో మూగజీవి తలలు నరుకుంటా పోతాడు, మీరేమో రప్పా గిట్లని చెప్పానండి. సిగ్గుండాలండి, కొద్దిగైనా సిగ్గుండాలా? ఏం మాట్లాడుతూ ఉన్నాం, మనం ఏ స్థాయిలో ఉన్నాం, మనం చెప్పే మాటలు జనాలు ఏ విధంగా తీసుకుంటా ఉన్నారు గిట్లని చెప్పి ఒకసారి తెలుసుకుని ఉండాలా. ఏది పడుతుంది మాట్లాడటము రప్పా. ఎందుకండి రప్పా? సరే మీరు అధికారంలో రావడానికి ఇంకా చాలా టైం ఉందండి ఆర్కే రోజా గారు. ఈ కూటమి ప్రభుత్వానికి సంబంధించిన కార్యకర్తలకి టైం అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళే అధికారంలో ఉన్నారు. వాళ్ళు కూడా రప్పా చేసేస్తారు గిట్లని చెప్పి మీరు అర్థం చేసుకోవట్లా. ఇప్పటికీ కొంచెం బ్రెయిన్ వాడి మాట్లాడండి. ఏదో ఈవెంట్కి వెళ్ళినామా, కేక్ తీసుకొచ్చినామా, ఆ కేకు కొంచెం బాక్స్లో కట్టుకొని ఇంటికి వెళ్ళిపోయినా గిట్లని చెప్పి ఉండాలి. కానీ ఆడికి పోయి రప్పా గిట్లని చెప్పంటే ఆ జనాలు ఏం చేస్తారు, రోడ్డు మీదకి పోయి రప్పా గిట్లని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. ఇది రెచ్చగొట్టే తనమే కదా. సరే ఈ కుటుంబ ప్రభుత్వానికి సంబంధించిన కార్యకర్తలకి టైం అవసరంలా, వాళ్ళు ఆల్రెడీ అధికారంలోనూ ఉన్నారు. వాళ్ళ గినక మీరు రెచ్చగొట్టేటట్టు మాట్లాడేనుకో మీరందరూ రప్పా కాదు, వీళ్ళందరూ మిమ్మల్ని రప్పా చేసేస్తారు గిట్లని చెప్పి చాలామంది మాట్లాడుకుంటా ఉన్నారు. సో ఇప్పటికైనా ఎక్కడికి వెళ్ళినా కూడా జాగ్రత్తగా మాట్లాడండి, జాగ్రత్తగా ఉండండి. మీ కార్యకర్తలకి కొంచెం చెప్పండి, అయ్యా ఎక్కడికైనా బయటికి పోయినప్పుడు రప్పా గిట్లని చెప్పి మాటలు వద్దురా. ఇప్పటికే మనకు అధికారం పోయింది, ఇంకా అధికారంలో రావడానికి చాలా సంవత్సరాలు పట్టింది.
ఈ కూటమి ప్రభుత్వానికి సంబంధించిన కార్యకర్తలు చాలా యాక్టివ్గా ఉన్నారు. మనం ఏమైనా తప్పుగా మాట్లాడేస్తే వాళ్ళందరూ రప్ప చేసేస్తారు గిట్లని చెప్పి మీ వైసీపీ కార్యకర్తలు మీ అందరూ రిక్వెస్ట్ చేసుకోండి. ఇంకోసారి చెప్తా ఉన్నా, మహిళలపై అసభ్యకరమైన పోస్టులు పెట్టే వాళ్ళకి, మహిళల మీద చేతులు వేసే వాళ్ళకి, మహిళల్ని మానభంగం చేసే వాళ్ళకి ఈ కూటమి ప్రభుత్వం స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తూ ఉంది. అదే లాస్ట్ రోజు మీకు అవుతుంది గిట్లని చెప్పి. సో ఇదండి ఈ వీడియో గిట్ట మీకు అనిపించింది కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.